రోలింగ్ టేక్. సార్ మీరు మిషన్ 007 ఈ గన్స్ అండ్ గ్యాంగ్స్ రెండు మధ్యప్రదేశ్లోనే తీశారు, ఎందుకు? నేను 2 సినిమాలు అక్కడ చేశానండి. మిషన్ 007 అనేది మిలిటరీకి సంబంధించిన సినిమా. మధ్యప్రదేశ్ భోపాల్లో 70% ఆర్టిస్ట్ లొకేషన్లు అన్ని అక్కడ తీసుకొని చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి గన్స్ అండ్ గ్యాంగ్స్ ఇంకో 2 నెలల్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను 90% మధ్యప్రదేశ్లో చింద్వాడలోను పాతాల్కోట్లో తీశాను. అండ్ ఇంకో సినిమా ఉజ్జయిని అనేది అక్కడ జరుగుతుంది. రీజన్ చెప్తానండి. 3 సినిమాలు అక్కడ ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు నేను హైదరాబాద్లో తెలుగు ఇండస్ట్రీలో ఉండి దాదాపు 15 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా ఎన్నో వర్క్ చేశాము, ఎన్నో సినిమాలు పనిచేసాం. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను 2 సినిమాలు చేశాను. అమితాబ్ బచ్చన్ అనే టైటిల్ అమితాబ్ బచ్చన్ కొత్త వాళ్ళు తీశాను. దాంట్లో ప్రాఫిట్ లేదు, లాసు లేదు, ఇంకా లాస్ అని చెప్పుకోవాలి. అండ్ 007 అక్కడ చేసిన తర్వాత మీకు ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు గన్స్ అండ్ గ్యాంగ్స్ కూడా ప్రాఫిట్ ఉంటున్నాం. ఎందుకు వెళ్తున్నామంటే, ఇక్కడ సినిమా తీసిన తర్వాత 1-2 కోట్లు బిజినెస్కి వెళ్తే తెలుగు రేట్స్ కానీ తమిళ, కన్నడ, మలయాళం, హిందీ రేట్స్కి చాలా తక్కువ రేట్లు ఇస్తున్నారు. అది వాళ్ళ ఇష్టం. సో థియేటర్కి వెళ్ళిన తర్వాత సినిమా బాగుంటేనే ఆడియన్ వస్తాడు, బాగాలేకుంటే రాలేరు. సో 98% ప్రొడ్యూసర్కి డబ్బులు లాస్ అవుతుంది తప్ప ఇక్కడ సినిమా తీస్తుంటే ప్రాఫిట్ ఎక్కడ లేదు. సో మేము సినిమా ఇండస్ట్రీనే బ్రతికి సినిమాతోనే మా జీవితం ముడిపడింది. మేము వేరే ఫీల్డ్కి వెళ్ళలేం. సో ఇక్కడ 90% లాస్ వచ్చింది. మళ్ళీ మేము సినిమా ఇక్కడ ఎందుకు తీస్తాం అనుకుంటే, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు టూరిజం బోర్డు వాళ్ళు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టారు ఒక 2 years ముందు. సో మా దగ్గరికి వచ్చి మీరు షూటింగ్ చెయ్యండి, చూస్తే కనుక చేస్తే కనుక మేము మీకు మీరు పెట్టిన పెట్టుబడిలో 35% మేము సబ్సిడీ మేము ఇస్తాము. 35% ఎప్పుడు ఇస్తారు? 75% ఆర్టిస్టు లొకేషన్లు అక్కడ వాళ్ళు పెట్టుకొని షూట్ చేస్తే 35% లేదా 25% ఇస్తారు. సో ఇంకో చెప్పాలంటే, అక్కడ హిస్టారికల్ టెంపుల్ కావచ్చు, అక్కడ లొకేషన్ కావచ్చు, చాలా హ్యూజ్ లొకేషన్స్ ఉన్నాయండి. చాలా పెద్ద లొకేషన్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ ఏంటంటే రెక్కీ చేశాను, వెళ్ళాను, చూశాను. చూసిన తర్వాత అక్కడ ఆర్టిస్టులు కావచ్చు, అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, పర్మిషన్స్ చాలా ఈజీగా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను మనకి హైదరాబాద్ తక్కువ వికారాబాద్లో ఒక ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ను ఒక రోజు షూటింగ్ తీసుకుంటే ఎఫ్డీసీకి 40,000 కట్టాలి, లొకేషన్ 15,000 రూపాయలు డీడీ తీయాలి. సో ఇంత డబ్బులు అవుతుంది. నేను మొన్న గన్స్ అండ్ గ్యాంగ్స్ అనే సినిమాకి పాతాల్కోట్ అని ఒక ఫారెస్ట్ ఏరియా తీసుకున్నాను. ఆన్లైన్లో పేమెంట్ చేస్తే 250 రూపాయలు ఒక రోజుకి లొకేషన్ ఫీజు. సో ప్రొడ్యూసర్ ఎంత సేవ్ అవుతుంది? ఇంత సేవ్ అవుతుంది. సో ఆర్టిస్టులు కూడా ఇక్కడ తెలుగు వాళ్ళకంటే కూడా అక్కడ హిందీ వాళ్ళు చాలా బెటర్గా ఉన్నారమ్మా. ఇక్కడ తెలుగు వాళ్ళు నాకు తెలిసి మా లక్ష్మణ్ గారు, రాఖీ గారు, ఇంక 2-3 బెటర్గా యాక్టింగ్ చేశారు, మంచిగా చేశారు. మీకు ఇచ్చిన మేము అతనికి ఇచ్చిన రోజు చాలా హ్యాపీ న్యాయం చేశాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్టిస్ట్ మాకు చాలా బెటర్ అనిపించింది. ఇక్కడ అమ్మాయిలు అయితే మేము తీసుకోం. వీళ్ళు ఇక్కడ ఉండే అమ్మాయిలు అయితే సినిమా ఇండస్ట్రీ తప్ప మిగతా దేనికే పనికి వస్తారు. సినిమా ఇండస్ట్రీ అయితే పనికిరారు తెలుగు వాళ్ళు. తెలుగు అమ్మాయిలు 98% ఎవరో 2-3 ఉండదు చాలా మంచి వాళ్ళు తప్ప మిగతా అందరూ కూడా స్క్రాపే, ఇక్కడ పనికిరారు. అక్కడికి వెళ్తే కనుక అక్కడ చాలా బాగున్నారు, ఎందుకంటే షూట్ చేశాను కాబట్టి. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ అక్కడికి వెళ్ళి సినిమా చేయడం వల్ల చాలా ప్రాఫిట్ ఉంది, బెనిఫిట్ ఉంది. చాలామంది మీడియేటర్లు మిస్యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఆన్లైన్ చేస్తారు, ఆన్లైన్ పర్మిషన్ ఉంటుంది. ఇవన్నీ తీసుకుని ముందుకెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే, సబ్సిడీ తీసుకోవాలంటే చాలా రూట్లు ఉన్నాయి. మనం వెళ్ళి షూట్ చేయడం కాదు, దీనికి చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ ఒకసారి మీరు వెబ్సైట్లో చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. నేనే కాదు, ఇంకా మన తెలుగు ఇండస్ట్రీలో 2-3 కూడా సబ్సిడీ తీసుకున్నారు. ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తుంటే తనకేమవుతుంది, ఒక 1 కోటి రూపాయలు పెట్టాలంటే ఒక 10 కుటుంబాలు బాగుపడతాయి, 20 కుటుంబాలు బాగుపడతాయి. అతను బాగుపడితే 200 కుటుంబాలు బాగుపడతాయి. అతను నా సినిమా ఏమవుతుంది? సినిమా తీరు. సో అతను బ్రతకాలంటే, తన డబ్బులు సంపాదించుకోవాలంటే ఎగ్జాక్ట్లీ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళకి ఎర్ర తివాచి పరిచి మరీ వెల్కమ్ పలుకుతుంది. సో సినిమా తీసిన తర్వాత ఖచ్చితంగా 100 థియేటర్ రిలీజ్ అవ్వాలి. మనం ఏదో 20-30 థియేటర్ రిలీజ్ చేస్తుంటే కుదరదు. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూడండి, చదవండి, తెలుసుకోండి. మీకు వీలైతే ఒక్కసారి ఇక్కడ నుంచి భోపాల్ టూరిజం బోర్డుకి వెళ్ళి వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయండి. చేసిన తర్వాత చాలా బెటర్గా ఉంది, బెనిఫిట్గా ఉంది. ఇది నేను చెప్పదలుచుకుంది. ఇందుకోసమే నేను ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా అక్కడే సినిమా తీశాను. ఇక అక్కడే సినిమాలు జరుగుతున్నాయి కూడా. సో ఇందుకు అక్కడికి వెళ్ళానండి, ఇది కారణం.